హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అంటూ రావడం అయితే జరిగింది. మరి ఆ 5 గవర్నర్లు ఎవరిలో ఒకసారి తెలుసుకుందాం. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేయగా 2 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను అయితే నియమించిందన్నమాట. అయితే ప్రస్తుతం మిజోరం ఉంది కదా, ఈ యొక్క మిజోరం రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబును ఒడిశాకు తరలించిందనమాట. ఒడిశాకు అయితే బీహార్ గవర్నర్గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ను అర్లేకర్ ఉన్నారు కదా, అతను కేరళకు. ఈ యొక్క కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ను బీహార్కు అయితే బదిలీ అయితే చేయడం జరిగిందన్నమాట ప్రభుత్వం. అయితే ఈ యొక్క మిజోరం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్ను, అలాగే మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాన్ అయితే నియమించిందన్నమాట. సో ఈ 5 అయితే ఈ 5 రాష్ట్రాలకు గవర్నర్గా వచ్చారన్నమాట నూతనంగా మరలా. అయితే ఈ యొక్క గవర్నర్లు ఉన్నారు కదా, అయితే ఈ యొక్క గవర్నర్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏమిటి, అసలు దేని గురించి ఒకసారి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే మన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే మరి గవర్నర్ కదా, మరి దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి అన్నమాట. మరి రాష్ట్రపతిగా ఇప్పుడు కొనసాగుతున్నది ఎవరు? ద్రౌపది ముర్ము. ఈ ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందిన ఆమె? ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె అన్నమాట. ఎవరు? ద్రౌపది ముర్ము. అయితే ఇప్పుడు ఈ ఒడిశా రాష్ట్రానికి ఎవరు వచ్చారు మరి గవర్నర్గా? ఇప్పుడు మనం చూస్తే ఈ ఖమ్మంపాటి హరిబాబు అయితే వచ్చాడు కదా. ఇతను ఎవరు? మిజోరం ఉంది కదా, మిజోరం గవర్నర్గా ఉన్న ఈ యొక్క ఖమ్మంపాటి హరిబాబును ఒడిశాకి అయితే గవర్నర్గా చేయడం జరిగిందన్నమాట. సో చూస్తాం కదా. అయితే మరి ఈ యొక్క గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం పూర్తిగా. అయితే రాజ్యాంగంలోని 6వ భాగంలో అన్నమాట, రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరణ ఉంటుందన్నట్లు. అయితే అందులో గవర్నర్ మరియు ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి అడ్వకేట్ జనరల్ అంతర్భాగంగా ఉంటారన్నట్లు. అయితే ఈ యొక్క ఆర్టికల్ 153 ఉంది కదా, దీనికి సంబంధించి ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారన్నట్టు దాని గురించి తెలియజేస్తుంది ఈ ఆర్టికల్. మరి ఆర్టికల్ 154 దేని గురించి తెలియజేస్తుందంటే గవర్నర్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరిస్తారని తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 155 గవర్నర్ యొక్క నియామకం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ యొక్క 156 దేని గురించి అంటే గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి తెలియజేస్తుంది ఈ యొక్క ఆర్టికల్ యొక్క 156. నెక్స్ట్ ఈ యొక్క ఆర్టికల్ యొక్క 157 దేని గురించి తెలియజేస్తుంది అంటే గవర్నర్గా నియమితులే వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, అంటే అతను నియమితడానికి అర్హుడైనా అని వాటి గురించి అన్నమాట ఈ యొక్క 157. నెక్స్ట్ ఈ యొక్క ఆర్టికల్ 158 దేని గురించి తెలియజేస్తుందంటే గవర్నర్గా నియమితులయ్యే వారికి సంబంధించిన షరతులు, జీతభత్యాలు, నివాస భవనం ఉంటుంది కదా, సో వాటి గురించి అయితే తెలియజేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ సైనిక పాఠశాలలో ఈ యొక్క నో డిటెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు అయితే చేసిందన్నట్లు. ఇక నుంచి విద్యార్థులు 5వ తరగతి 8వ తరగతులు వార్షిక పరీక్షలో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్ అవుతారన్నట్టు, లేకుంటే ఆ 2 నెలల్లోగా మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారు. మళ్ళీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి తప్పకుండా. అంతేకాని ఫెయిల్ అయినా కూడా పై తరగతి పోవడానికి అయితే అవకాశం లేదన్నమాట ఇకపై. అయితే అప్పుడు ఫెయిల్ అయితే చదివిన తరగతి మరోసారి చదవాల్సి ఉంటుంది. అయితే ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యాంశాలు ఏందో ఒకసారి చూద్దాం. 5వ తరగతి మరియు 8 తరగతులు చదివే విద్యార్థులపై ఈ యొక్క తరగతులు ఉన్నాయి కదా, ఈ తరగతులకు ప్రమోట్ అవ్వాలంటే ఏడాది చివరిలో నిర్వహించే వార్షిక పరీక్షలో ఇకపై తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందే అని చెప్తున్నారు. ఒకవేళ విద్యార్థులు వార్షిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 2 నెలల లోపు ఫెయిల్ అయిన అభ్యర్థులు ఉంటారు కదా, విద్యార్థులు, వారికి తిరిగి పరీక్షలు అయితే నిర్వహిస్తారన్నమాట. ఈ యొక్క రీ ఎగ్జామ్లో కూడా విద్యార్థి ఉత్తీర్ణత సాధించకపోతే తిరిగి అదే తరగతిలో కొనసాగాల్సి వస్తుంది. అంటే మళ్ళీ పై తరగతి వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అందులో అయినా పాస్ కావాలన్నట్టు. ఫెయిల్ కావడంతో తిరిగి అదే తరగతిని మళ్ళీ చదువుతున్న విద్యార్థి పట్ల క్లాస్ టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అంటే మళ్ళీ అందులో కూర్చున్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపించి మళ్ళీ పై తరగతి పోయే విధంగా అతనికి మంచిగా చెప్పాలన్నట్టు. అశ్రద్ధ చేయకూడదు టీచర్లు కూడా. వెనుకబడి ఉన్నాడు కాబట్టి తగిన సాయం కూడా అందించాలి వారికి టీచర్లు కూడా. ప్రధానోన్నత విద్యను పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థి ఏ స్కూల్ని బహిష్కరించకూడదు. అంటే నువ్వు ఫెయిల్ అయినావు కదా అని చెప్పి ఆ స్కూల్ నుంచి బహిష్కరించకూడదు, అతనికి సపోర్ట్ చేసి సాయం చేయాలి వాళ్ళు కూడా.
కూడా. అంటే ఏ పాఠశాలపై ఈ యొక్క ప్రభావం పడుతుంది ఈ నో డిటెన్షన్ విధానాన్ని అని మనం చూసుకుంటే, ఇది మనకు చూస్తే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న దాదాపు 3000 కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ స్కూల్స్, సైనిక పాఠశాలలు ఉంటాయి కదా, వీటిపై అయితే ప్రభావం అయితే పడనుందన్నమాట. అయితే ఈ యొక్క మరి రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలలు ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏమిటని మనం అనుకుంటే, పాఠశాల విద్యా రాష్ట్ర జాబితాలో గనుక నో డిటెన్షన్ విధానం రద్దు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలకే వదిలేశారనమాట. అయితే హర్యానా, పుదుచ్చేరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మిగతా రాష్ట్రాలు మాత్రం నో డిటెన్షన్ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అయితే వెల్లడించిందనమాట. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానం కొనసాగుతుంది. గతంలో ఏ రాష్ట్రాలు రద్దు చేశాయని మనం ఒకసారి చూసినట్లయితే, మన విద్యా హక్కు చట్టం ముందుగా 2019కి, ఈ యొక్క విద్యా హక్కు చట్టం 2019కి చేసిన సవరణల ప్రకారం దాదాపు 16 రాష్ట్రాలు, ఢిల్లీ సహా 2 కేంద్రపాలిత ప్రాంతాలు 5-8 తరగతులకు ఇప్పటికీ నో డిటెన్షన్ విధానం అయితే రద్దు చేశాయన్నమాట. మరి ఈ యొక్క నో డిటెన్షన్ అని మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ నో డిటెన్షన్ విధానం అంటే ఏమిటి తెలుసా? ఒకసారి తెలుసుకుందాం. అయితే విద్యా హక్కు చట్టం ఉంది కదా మనకు 2009 ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు ఏ విద్యార్థిని ఫెయిల్ చేయకూడదు అనమాట. వాళ్ళని 1 నుంచి 8వ తరగతి వరకు చదివేవారిని అయితే వార్షిక పరీక్షలో విద్యార్థి అనుకున్న ప్రతిభ సాధించినప్పటికీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సింది తప్పనిసరిగా. దీన్ని నో డిటెన్షన్ విధానంగా పిలుస్తారన్నమాట. అయితే ఈ యొక్క 2019లో ఈ యొక్క ఆర్జీఓలో చేసిన సవరణలో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పాఠశాల విద్యా రాష్ట్ర జాబితాలో అంశం కనుక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నో డిటెన్షన్ విధానంపై నచ్చిన విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇంత ముందుకు ఫెయిల్ చేసే వాళ్ళు కాదు, ఇప్పుడు ఫెయిల్ అయితే మాత్రం అదే తరగతిలో చదువుకోవాలి. అప్పుడు పై తరగతి వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఇప్పుడు అయితే అవకాశం లేదన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే, జమిలీ ఎన్నికల బిల్లులపై జేపీసీ తొలి భేటీ 8న అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క జమిలీ ఎన్నికల బిల్లుల పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి భేటీ అంట ఇప్పుడు జనవరి 8న అయితే జరగనుందన్నట్లు. అయితే దీనికి చైర్మన్ పిపి చౌదరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కమిటీ సభ్యులకు బిల్లుల గురించి అధికారులు వివరిస్తారని సమాచారం. అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన కీలకమైన ఎన్నికల సంస్కరణల బిల్లులోని నిబంధనలను జేపీసీ శూన్యంగా పరిశీలించడంతో పాటు నిపుణుల సూచనలను తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ రామసుబ్రమణియన్ అంటూ రావడం అయితే జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు అయితే చేపట్టారన్నట్లు. అయితే ఈయన 3 ఏళ్ల పాటు లేదా వయసు 70 ఏళ్ల వరకు ఆ పదవిలో అయితే కొనసాగనున్నారు. మద్రాస్ లా కాలేజీలో చదివిన ఈయన 1983 నుంచి 23 ఏళ్ల పాటు లాయర్గా ప్రాక్టీస్ అయితే చేశారన్నట్లు. ఆ తర్వాత మద్రాస్ అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ సీజేగా బాధ్యతలు నిర్వహించారు ఇతను. తర్వాత 2019 నుంచి 2023 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారనమాట. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ రామసుబ్రమణియన్గా వచ్చాడనమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, కోర్టుల్లో 29 ఈ సేవ కేంద్రాలు ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది. న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్, న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, ఇతనెవరు తెలంగాణ ఈ యొక్క జస్టిస్ అన్నమాట, న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి. అయితే మంగళవారం వివిధ జిల్లాల కోర్టులో 29 ఈ సేవ కేంద్రాలను ప్రారంభించారు. దాంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఈ సేవ కేంద్రాల సంఖ్య 97కి అయితే చేరడం జరిగిందన్నట్లు. కోర్టులకు సంబంధించిన అన్ని రకాల న్యాయ సేవలను ఆన్లైన్లో పొందడానికి ఇవి ప్రజలకు ఉపయోగపడతాయని, సాంకేతికత వినియోగాన్ని పెంచడంలో కూడా భాగంగా 2022లో పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఆవరణలో అలాగే జిల్లా స్థాయి హనుమకొండ జిల్లా కోర్టు సముదాయంలో ఈ సేవా కేంద్రాలను అయితే తొలుత ప్రారంభించారన్నమాట. అప్పుడు అయితే వాటి పనితీరును విశ్లేషించక 2024 ఈ యొక్క మార్చి 27న అప్పటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ ఉన్నారు కదా, మరో 35 ఈ సేవా కేంద్రాలను ప్రారంభించారన్నమాట. తాలూకా స్థాయిలో మరో 31 ఈ సేవా కేంద్రాలకు నవంబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ శ్రీకారం చుట్టారు. అలాగే మంగళవారం సాయంత్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే హైకోర్టు క్యాలెండర్ను సైతం ఆవిష్కరించారు. ఇతను ఎవరు ఆవిష్కరించారంటే అలోక్ ఆరాధే అన్నమాట. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రేషన్లు కూడా పాల్గొన్నారు. అయితే మరి ప్రస్తుతం మనకు సీజేగా ఉన్నది ఎవరంటే సంజీవ్ ఖన్నా, ఇతను ఎంత 51వ సీజే అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే, నేవీలో హెలికాప్టర్ తొలి మహిళగా పైలట్గా అనామిక అంటూ రావడం అయితే జరిగింది.
అయితే డిసెంబర్ 25 అంటే భారత నౌకాదళంలో హెలికాప్టర్ తొలి మహిళ పైలట్ లెఫ్టినెంట్ అనామిక రాజీవ్ బుధవారం విశాఖపట్నంలో బాధ్యతలు అయితే స్వీకరించారు. ఇక్కడి నేవీ వైమానిక స్థావరం ఈ యొక్క ఐఎన్ఎస్ డేగాలో ఆమె విధులు నిర్వహించనున్నారన్నట్లు. అయితే ఈ యొక్క నేవీ హెలికాప్టర్లో సీ కింగ్ ఏఎల్హెచ్ ధ్రువ్ చేతక్ MH-60R ఈ యొక్క సి ఆక్స్కు ఆమె సారథ్యం అయితే వహిస్తారన్నమాట. 4 ఏళ్ల క్రితం నిఘా విమానం డార్నియల్లో తొలి మహిళా పైలట్గా శుభాంగి స్వరూప్ బాధ్యతలు చేపట్టారు. ఈసారి హెలికాప్టర్లను నడిపే బాధ్యత మహిళలకు అప్పగించారన్నట్లు. అయితే అందులో అనామికకు మొదటి అవకాశం లభించిందన్నట్లు. చాలా సంతోషమైన వార్త. అనామిక రాజీవ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. అయితే ఈమె ఎక్కడ కేరళలోని తిరువనంతపురం అన్నమాట. అయితే ఆమె తమిళనాడులోని INS రాజాలీలో హెలికాప్టర్ శిక్షణ పొందారు. అక్కడ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి 6 నెలల క్రితం తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ చేతుల మీదుగా గోల్డెన్ వింగ్స్ను కూడా పొందారన్నమాట ఈమె. అయితే ఆమెకు తొలి పోస్టింగ్ ఎక్కడ విశాఖపట్నంలో INS డేగాలో అయితే ఇచ్చారన్నమాట. ఇప్పుడు తొలి మహిళా పైలట్గా ఎవరు అన్నట్టు అనామిక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అంటూ రావడం జరిగింది. 242 ఏళ్లకు అధికార గుర్తింపు అంటూ బిల్లుకు అధ్యక్షుడు బైడెన్ ఆమోదం అంటూ. అయితే అగ్రరాజ్యం అమెరికా ఉంది కదా, ఈ యొక్క అగ్రరాజ్యం అమెరికా అధికారం శక్తికి 242 ఏళ్లుగా ప్రతీకగా నిలుస్తున్నటువంటి ఈ యొక్క బాల్డ్ ఈగల్ అనేది బట్టతల గద్ద అన్నమాట. ఈ బట్టతల డేగా తల నుంచి మెడ వరకు తెల్లగా ఉండే పక్షి కావడంతో దాన్ని అలా వ్యవహరిస్తారన్నట్లు. అయితే ఆ దేశ జాతీయ పక్షి అధికారికంగా అవతరించింది. అయితే ఇందుకు సంబంధించిన బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం నాడు ఆమోదం అయితే తెలిపారు. అయితే అమెరికా అధికారిక గుర్తుపై బాల్డ్ ఈగల్ చిత్రాన్ని 1782 నుంచి వినియోగిస్తున్నారు. ఆ ఏడాది నుంచే బాల్డ్ ఈ ఈగల్లోని అమెరికా అధికార చిహ్నంగా గుర్తించబడిందన్నమాట. అప్పటి నుంచే ఆ చిహ్నం అధికార పత్రాలు, అధ్యక్ష పథకం, కరెన్సీలపై ప్రతిబింబిస్తుంది. అయితే ఆ పక్షిని ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్షిగా అయితే ప్రకటించలేదు. అయితే తాజాగా అధ్యక్షుడు ఏం చేశాడు, జో బైడెన్ ఈ యొక్క ఆమోద ముద్రతో బాల్డ్ ఈగల్ అమెరికా జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది. ఈ పక్షి ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందినదన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో శాంతి పరిడవిల్లాలి అంటూ రావడం జరిగింది. అయితే ప్రపంచంలో శాంతి పరిడవిల్లాలని, ఆయుధాల మౌనం పాటించాలని, శత్రువులు సైతం మిత్రత్వం అనే బంధంలోకి రావాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారన్నమాట. అయితే ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఇరువైపుల క్రైస్తవుల ఇబ్బందులకు గురవుతున్నారని, వీటికి ముగింపు పలకాలని అభిలాషించారన్నమాట. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఆయన వాటికన్ సిటీలోని హోలీ డోర్ ఆఫ్ సెయింట్ పీటర్ ప్రార్థనా మందిరం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ అపహరించిన ఇజ్రాయెల్ను బేషరతుగా వదిలిపెట్టాలని సూచించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సునామీ బీభత్సానికి 20 ఏళ్ళు పూర్తి అంటూ రావడం అయితే జరిగింది. అయితే 2004 డిసెంబర్ 26న తుఫాన్ హెచ్చరికలు జారీ చేయలేదు, చినుకు జాడ లేదు. కానీ హిందూ మహాసముద్రంలో అల్లోకొల్లం అయితే నెలకొంది. ఒక్కసారిగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రెప్పపాటులోనే దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయన్నమాట. ఏకకాలంలో 14 దేశాల జల ప్రళయాన్ని ఎదుర్కొన్నాయి. సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న మత్స్యకారుల జీవితాలు చిన్న భిన్నమైపోయాయి. సునామీ సృష్టించిన బీభత్సం గురువారంతో 20 ఏళ్ళు అయితే పూర్తి అయ్యాయన్నమాట. ఏపీలో 105 మంది ప్రాణాలు తీసిన ఈ యొక్క రాకాశాలలు మత్స్యకారుల బతుకులు అల్లకొల్లం రేపిన విపత్తు. ఇప్పుడు మనకు 2004 డిసెంబర్ 6న సంభవించాయి కదా. ఇప్పుడు ఈ యొక్క 2024 ఈ యొక్క డిసెంబర్ 26కి ఎన్నేళ్ళు 20 ఏళ్ళు అయితే పూర్తి అయ్యానంట. అది చాలా చేదు అనుభవం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పండు ముసలి సమాజంగా దక్షిణ కొరియా అంటూ రావడం అయితే జరిగింది. దక్షిణ కొరియా జనాభా విపత్తును ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. దేశంలో ఒకవైపు అత్యల్ప జనన రేటు కొనసాగుతుండగా మరోవైపు ప్రతి 5గురిలో ఒకరు 65 ఏళ్ళు దాటిన వారే ఉన్నారన్నమాట. అయితే ఆసియా ఖండంలో అతి వయోవృద్ధుల సమాజాల జాబితాలోకి చేరిన రెండో దేశం దక్షిణ కొరియా నిలిచింది. అయితే మరి మొదటి స్థానంలో ఏముందంటే మొదటి స్థానంలో జపాన్ ఉందంటూ, రెండో స్థానంలో దక్షిణ కొరియా నిలిచింది. అయితే దక్షిణ కొరియా జనాభా 5.17 కోట్ల. అయితే ఇందులో 20% మంది 65 ఏళ్ళు దాటిన వారే ఉన్నారంట. అయితే జనాభాలో 7% కన్నా ఎక్కువ మంది 65 ఏళ్ళు దాటిన వారు ఉన్న దేశాన్ని ఐక్యరాజ్య సమితి వయోవృద్ధ సమాజంగా గుర్తిస్తుందన్నట్లు. అయితే దీని పరంగా దక్షిణ కొరియా పండు ముసలి సమాజంగా అయితే గుర్తించబడింది. మొదటిది జపాన్. అయితే ఈ వయో
వర్గానికి చెందిన వారు జనాభాలో 14% మించితే అలాంటి దేశాలను పండు ముసలి సమాజంగా గుర్తిస్తారన్నమాట. అయితే మరోవైపు దక్షిణ కొరియా జననాల రేటు వేగంగా పడిపోతుంది. 2018 నుంచి దేశ జననాల రేటు 1% కన్నా తగ్గిపోయింది అన్నట్లు. అది 2023 నాటికి జననాల రేటు చూస్తే 0.7%కి చేరింది, చాలా తగ్గిపోయింది అన్నట్టు. దేశంలో జననాల రేటు పెంచేందుకు కార్పొరేట్ ప్రపంచం కూడా నడుం బిగించింది. అక్కడ బహుళ జాతి సంస్థలైన శాంసంగ్, ఎల్జీ, హ్యుందాయ్ మోటార్స్ ప్రస్తుతి సెలవులు పెంచడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా జననాల రేటు పెంచేందుకు కృషి చేస్తున్నాయని, అయితే ఇలాంటి చర్యలేవి ఇప్పటి వరకు సత్ఫలితాలు ఇవ్వలేదని చెప్పారన్నమాట. ఇది అందుకే ముసలి వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు ఎక్కడ మనకు దక్షిణ కొరియాలో. సో మొదటి దేశంగా ఏది ఉందంటే జపాన్, రెండో దేశంగా ఏది ఉందంటే దక్షిణ కొరియా నిలిచింది అన్నట్లు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.